సింగరేణి సంస్థలో ఏం జరుగుతుందని కార్మిక వర్గానికి ఆందోళన కలుగుతుందని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎయిటింగ్ లైన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సమస్యల కొరకు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావుతో సింగరేణి పరిరక్షణ పేరుతో ఒక సదస్సును నిర్వహించడం జరిగిందని, దీంట్లో కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో అనే నినాదంతో ముందుకెళ్తున్నామని, ఇందులో ముఖ్యంగా కార్మికుల సంక్షేమం, విద్య, వైద్యం పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రత్యక్షంగా చూస్తున్నామని, కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తూ సింగరేణి కార్మికునికి కనీసం ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఖర్చు పెట్టలేని స్థితి ఉందని విమర్శించారు. చివరికి స్కూల్ బస్సులను నడపడానికి కూడా వీలులేని దుస్థితిని సింగరేణి యాజమాన్యం ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమి జరుగుతుంది అనేటువంటిది కార్మిక వర్గానికి ఆందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ మధ్య కాలంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మా నాయకులు హరీష్ రావు గారితో సింగరేణి పరిరక్షణ పేరుతో ఒక సదస్సును నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో అనే నినాదంతో ఈ విషయంలో చూసినప్పుడు కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం కానీ, విద్య కానీ, వైద్యం పట్ల నిర్లక్ష్యం అనేది అనువనువున కనిపిస్తూ ఉంది. ఈరోజు కాస్ట్ కటింగ్ పేరు మీద కార్మికులకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం కటింగ్ చేస్తూ ఉన్నది కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి అమౌంట్ దగ్గర ఎక్కడ కూడా కటింగ్ లేకపోగా పెంచుతున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న జరిగినటువంటి నియామక పత్రాలకు వచ్చినటువంటి దాని మీద లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తే అందులో ఏమైంది అనేది మనకు తెలుస్తూ ఉంది. అట్లనే కాకుండా లైటింగ్ కోసం కానీ, చెట్ల కోసం కానీ, ఓపెనింగ్ల కోసం కానీ, గతంలో 2 సార్లు ఇచ్చిన నియామకాలకైతే మెస్సీ కోసం అయితే ఇవన్నీ కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. కానీ కార్మికునికి ఒక సింగరేణి డే సెలబ్రేషన్స్ కానీ, ఆవిర్భావ దినోత్సవాలకు కానీ, ఉత్సాహం ప్రోత్సహించి ప్రేరణ కల్పించేటువంటి అటెండెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్లకు కానీ, విద్యకు కానీ, వైద్యానికి కానీ, చివరికి స్కూల్ బస్సులు నడపడానికి కూడా పైసలు లేవని బంద్ చేస్తామనేటువంటి చెప్పేటువంటి దుస్థితికి ఈరోజు సింగరేణి దిగజారిపోయిందా అని కార్మికులు బాధపడతా ఉన్నటువంటి ఈరోజు ఇక్కడ సింగరేణి యాజమాన్యం కార్మికుల పిల్లలకు సరైనటువంటి విద్య అయితే, వైద్య సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్కి అయితే, ప్రైవేట్ స్కూల్స్ కానీ వెళ్తూ ఉన్నారు. గత చాలా రోజుల క్రితం నుంచి ఎయిటింగ్ లైన్ నుంచి కానీ, సెంటనరీ కాల్ నుంచి గోదావరికంలో ఉన్నటువంటి సెంట్ క్లియర్ అయితేంది, కేవీ స్కూల్ అయితేంది, సచ్దేవ అయితేంది, ఇలాంటి స్కూల్స్కి బస్సు సౌకర్యాన్ని నామమాత్ర ఫీజుతో కల్పించినటువంటి యాజమాన్యం ఈ ఆగస్టులో, అక్టోబర్లో వాటి టైం అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వాటికి రినివల్ చెయ్యము కాబట్టి స్కూల్ యాజమాన్యాలు, సింగరేణి యాజమాన్యం కార్మికులకు, పేరెంట్స్కు తెలియజేసి అది బస్సు రద్దు చేస్తామని చెప్పినటువంటి దాని మీద ఈరోజు ఏఐటీసీ, ఐఎన్టీసీలు ఏమాత్రం దాని మీద పోరాటం కానీ, దాన్ని రద్దు చేసేటువంటి కార్యక్రమం చేపట్టట్లేదు. కాబట్టి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం యాజమాన్యానికి వినతి పత్రంతో పాటుగా రేపు ఈరోజు పేరెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళ యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో స్కూల్ బస్సులు పునరుద్ధరించడం కోసం పేరెంట్స్తో కలిసి ఉద్యమం చేసి తిరిగి వాటిని యథావిధిగా నడిపించడంతో పాటుగా ఇంకా సిబిఎస్ఈ స్కూల్కి కూడా ఇంకా అదనపు బస్సులను కూడా రావాలి అనేటువంటి డిమాండ్తో మీరు ముందుకెళ్తామనేటువంటిది కార్మిక వర్గం అంతా కూడా దీన్ని అర్థం చేసుకొని సహకరించాలని కోరుతాము. విలేకరుల సమావేశంలో ఐలి శ్రీనివాస్, సాంబయ్య, ప్రభాకర్ రెడ్డి, పూర్ణాకర్, మల్లేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.